కువైట్ లో ఒక భారతీయుడు చనిపోయాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో వెస్ట్ ఏషియాలో ఉంటే ఈ వీడియో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. ఇప్పుడే మార్చి 31, 2026 కువైట్ లో ఒక డీసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ జరిగింది. అందులో పనిచేస్తున్న ఒక ఇండియన్ చనిపోయాడు. మొత్తం 8 మంది ఇండియన్స్ కువైట్ లో ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ ఎంబసీ కువైట్ లో కాండోలెన్సెస్ తెలిపింది. ఇది వెస్ట్ ఏషియా వార్ వల్ల జరిగిన మొదటి ఇండియన్ డెత్. వెస్ట్ ఏషియాలో ఇప్పుడు చాలా డేంజరస్ గా ఉంది. కువైట్, యుఏఈ, సౌదీ, ఒమాన్, బహ్రెయిన్ అని గల్ఫ్ కంట్రీస్ లో 90 లక్షల ఇండియన్స్ ఉన్నారు. మిసైల్స్, డ్రోన్స్ అటాక్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, ఆయిల్ ఫెసిలిటీస్ అన్ని టార్గెట్స్ అవుతున్నాయి. మన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు, రిస్క్ లో ఉన్నారు. గల్ఫ్ లో ఉన్న మన వాళ్ళకి ఈ 5 టిప్స్ చెప్పండి. 1, ఇండియన్ ఎంబసీ నంబర్ సేవ్ చేయండి. 2, ఎంప్లాయర్ తో ఎమర్జెన్సీ ప్లాన్ డిస్కస్ చేయండి. 3, షెల్టర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి. 4, ఫ్యామిలీకి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వండి. 5, ఎవాక్యుయేషన్స్ కి రెడీగా ఉండండి. మన భారతీయుడు అక్కడ సేఫ్ గా ఉండాలి. ఈ వీడియో మీ గల్ఫ్ లో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒక్కరి లైఫ్ సేవ్ అయినా చాలు. అలానే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు సేఫ్ గా ఉండాలి.